ప్రైజ్ ద లార్డ్. రండి మనం ఈరోజు 35వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము. కేడమును డాలమును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారద్రోలునుగాక. వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటయ్యై జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొని వలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి. నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తంగా గుంట త్రవ్విరి. వారికి తెలియకుండానే చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. కోట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కిలేని వాడనైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడేరి. నీచులును నేనెరుగని వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలం నందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొనికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చుచ్చుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షించుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకంగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించు వారిని నన్ను కన్నుగీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనపడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనపడుచున్నది కదా. మౌనంగా నుండకము. నా ప్రభువా, నాకు దూరంగా నుండకము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటలేము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము